వస్తాయి. ఫేజ్ 1 నేను ముందే చెప్పాను, 1,19,000 ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి త్రాగునీరు. ఫేజ్ 2లో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11,25,000 మందికి త్రాగునీరు వచ్చే అవకాశం వస్తుంది. ఇది ఒక చరిత్ర. ఈరోజు నేను ఆ రోజు చెప్పడం కాదు, 98 96లో ఫౌండేషన్ వేశాను. 98లో మొట్టమొదటిసారిగా నల్లమల సాగర్ రిజర్వాయర్లోని సుంకేసుల గొట్టిపడియ డ్యాములకి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినప్పుడే ఇచ్చాం. సుంకేసుల గ్యాప్ పనులకి 98లోనే ప్రారంభించాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పటి నుంచి కరెక్ట్గా చేసుంటే నేను ఈ టర్మ్లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే, గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఇదే నీళ్లు కానీ ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగు వచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్ధాలు చెప్పేస్తారు, మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్లని వస్తున్నాయి. మనం ఇంట్లో కూర్చొని పెట్టేసి మన మీద ఈడీ వస్తూ ఉంది, సిబిఐ వస్తూ ఉంది, నువ్వు 20 లక్షలు కట్టాలి, 50 లక్షలు కట్టాలంటే, కోట్లు కట్టాలంటే మాట్లాడకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు పోయే లోపల, పోలీస్ స్టేషన్ పోయే లోపల 10 ట్రాన్సాక్షన్లు మారిపోతాయి. ఆ డబ్బులు పోతాయి, మళ్ళీ రికవర్ చేయాలంటే పోలీసులు కూడా చేతగావడం లేదు. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రంలో ఈ గొడ్డలే పార్టీ చేసే వితండ వాదన ఇది ఒక ఎగ్జాంపుల్. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు, దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గం చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం